ఈ రోజు జరిగిన ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి దాని మీద మీ అబ్జర్వేషన్? అది ఇందాక వైసీపీ నాయకులు ఛానల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం అండి. ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో దక్షిణ భాగంలో జరిగినటువంటి గడ్డర్లు వంకన వాస్తవం అయితే అది చాలా సాంకేతికంగా చాలా చిన్న అంశం. ఏదో గోరంతని కొండంత చేయటంలో వైసీపీ మిత్రులు దాన్ని పెద్ద రాద్ధాంతం చేసే అంత అంశం కాదది. సహజంగా ఇంత పెద్ద నిర్మాణ ప్రక్రియలో చిన్న చిన్న సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవటం అనేది సాధ్యమైనటువంటి విషయం. ఏదో 68 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ పనుల్లో ఏదో ఈ గడ్డర్లు వంకర పోతే ఓ 30 కోట్లు 20 కోట్లు అవినీతి జరిగింది అనేటువంటి బోధంలో మాట్లాడితే అటువంటి ఆరోపణలు చేసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. అది సరైనటువంటి విధానం కాదు. ఏదైతే సాంకేతికంగా ఉన్నట్టు సిఆర్డిఏ అధికారులు ఎన్సిసి అధికారులను కలిసి 4:30-5 గంటల ప్రాంతంలో దాన్ని పరిశీలించడం జరిగింది. పరిపూర్ణంగా పరిశీలించిన తర్వాత ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏవైతే వాళ్ళు నోట్ చేసుకున్నారు, అధికారులు కూడా చాలా స్పష్టంగా వెల్లడి చేయడం జరిగింది. ఏదైతే స్టీల్ గడ్డలను తొలగించి మరలా వంతెన నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. దాని తర్వాత వైసీపీ నాయకులు ఇతర నాయకులు హేమారెడ్డి గారు కానీ ఇతర నాయకులు దాన్ని పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేయడం ఎవరు అభ్యంతరం కాదు. ప్రజాస్వామ్యంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు పరిశీలన చేయటం రాజకీయ పార్టీల యొక్క నైతికమైనటువంటి హక్కు. కానీ జరిగిన అంశం ఏంది, జరిగిన లోపం ఏంది, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు మరి సద్విమర్శలు చేస్తే దాన్ని స్వీకరించవచ్చు. దానికి భిన్నంగా ఇది రాజకీయ కోణంలో చూపించాలా, అమరావతి నిర్మాణ పనుల్లో ఏదో జరుగుతుంది అనే విధంగా విమర్శలు చేయడం అనేది సరైన విధానం కాదు. అమరావతి నిర్మాణ పనుల్లో పరిమితమైనటువంటి సంఖ్యలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. ఆ అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. అయితే పర్టికులర్ గా గడ్డర్ల విషయంలో మరలా బిగించి అనంతరం స్లాబ్ వేస్తామని ఎన్సిసి అధికారులు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తర్వాత ఇంకా దానిలో సమస్య ఏంది అనేది అవకాశం ఉన్నటువంటి అంశం కాదు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. దాని మీద మనం ఎక్కువగా చర్చించినటువంటి అంశం కాదు. సాంకేతికంగా ఏ ఇంజనీర్ని అడిగినా కానీ, నేను కూడా సిఆర్డిఏ సంబంధించినటువంటి ఒక 2 ఇంజనీర్లు మాట్లాడు, సహజంగా ఇటువంటివన్నీ ఉత్పన్నం అవుతా ఉంటాయి. వాటిని మరి రైట్. వరప్రసాద్ గారు, మీ లైన్ పూర్గా ఉంది, డిస్కనెక్ట్ అయింది. ఇక ఇప్పటికే సమయం మించిపోతుంది కాబట్టి మరో అంశంలోకి వెళదాం. దాంట్లో వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండి. వెళ్ళిపోయే ముందు మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల మీద కొన్ని అవినీతి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. అటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? లేదా జనరల్గా అంటే అసలు జరగలేదని ఎవరు అనరు, ఎందుకంటే ఈ భారీ స్థాయిలో జరిగే కాంట్రాక్టులు వీటిలోకి వచ్చేసరికి ఈవెన్ చిన్నపాటి రోడ్డు వేస్తుంటేనే ఇవన్నీ వినపడుతూ ఉంటాయి. కానీ లెక్కకు మించి అన్న స్థాయిలో ఏమన్నా అక్కడ ఉందా? క్లుప్తంగా 30 సెకండ్స్ లో చెప్పేస్తే మీరు లెక్కకు మించి స్థాయిలో అవినీతి జరుగుతుందంటే పోయినసారి వాళ్ళే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని కోర్టుకి వేసారు కండి. అట్లాగే ఏమన్నా ఉంటే కోర్టులకి వేయమానండి, ఏమన్నా ఉంటే వాళ్ళని రిలీజ్ చేసి బయట పెట్టమానండి. రైతులం అయితే పనులు జరుగుతున్నాయి, మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇప్పుడైతే ఈ పనులన్నీ చూసి గత 5 ఏళ్లలో మేము పడ్డ కష్టం అంతా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నాము. కాబట్టి మాకు తెలియని అవినీతి ఏదన్నా ఉంటే వాళ్లే మరి ప్రజల తరపున ప్రతిపక్షం తరపున కోర్టులకు వేయండి, ఏదన్నా ఒకటి రాసి మేమేం అభ్యంతరం చెప్పం. ఏదన్నా ఉంటే అట్లాంటివి చెప్తే దాన్ని కోర్టుగా తీసుకెళ్తే నమ్ముతాం, కానీ మాటలతో పద్దాకి చెబితే ఎవరు నమ్మరండి. ఇదిగో పులి అంటే అది నమ్మరు, అది వచ్చిన తర్వాత కానీ నమ్మరు అనమాట. అట్లాగే పద్దాకు పులి అన్నా కూడా నమ్మరు. అది గమనించి ఏదైనా ఉంటే మీరు కాగితం పరంగా ఒక రిలీజ్ చేసి దాన్ని కోర్టు దా తీసుకెళ్లి ఇది అవినీతి జరుగుతుంటే రైతులు కొంతమంది నమ్ముతారేమో. ఇప్పుడైతేనండి రైతులందరికీ ఒకటే చక్కగా పనులు జరుగుతున్నాయి, మా ప్లాట్లు మాకు 28 కల్లా మేము కూడా ఇప్పుడే తెల్లారి ఇవ్వాలని ఎవరు అనుకోవట్లేదండి. వాళ్ళు అనుకుంటున్నారు ఈటలు లేదని, కానీ
ఏ రైతు కూడా తెల్లారిపాటికి ఇస్తారని మేము ఎవరు ఊహించలేదు. 28 కల్లా మా ప్లాట్లు ఇస్తే చాలు అనుకుంటున్నాం. మేము నారాయణ గారికి కూడా అదే చెప్తున్నాం, ఆటానికైనా ఇస్తామమ్మా, అదే లోపల రోడ్లు వేసి ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ప్లాట్లు అయితే ఉన్నాయి, అవన్నీ చేసి ఇస్తామమ్మా ఖచ్చితంగా అని చెబుతున్నారు. ఏ డిమాండ్ ఉంటే మేము వెళ్ళి అడిగే స్వతంత్రం అయితే మాకు ఉందండి. మాకైతే ఇబ్బంది ఏమీ లేదు. అయ్యో అడగకూడదు, మన పార్టీ అనేం కాదు. రైతులకి ఎప్పుడు చంద్రబాబు గారి దగ్గర తెరిచిన పుస్తకమే. ఢిల్లీ మాకు రైతు అనగానే ఆయన చక్కగా అపాయింట్మెంట్ ఇస్తారు, రండి అమ్మ ఎందుకు వచ్చారు ఏంటని మాట్లాడేది అది ఉంది. మాకు సంతోషం. ఏదన్నా ఉంటే ప్రతిపక్షం తరపున అట్లాగే ఒక కాగితం రిలీజ్ చేస్తే ఏదన్నా కోర్టుల దాకా మరి అవినీతి జరిగిందని మీరు కూడా ప్రూఫ్లతో దాన్ని చూపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అండి. వెరీ మచ్ ఫర్ జాయిన్ వరలక్ష్మి గారు.